శాసన మండలిలో వాడి వేడి చర్చ జరుగుతుంది. దానికి సంబంధించిన అప్డేట్ మనకు అందుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలపై ఏపీ శాసన మండలిలో వాగ్వాదం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది. అయితే వైసీపీ హయాంలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని దానికి కౌంటర్ ఇచ్చారు మంత్రి లోకేష్. మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని క్లారిటీ ఇచ్చారు లోకేష్. అయితే మంత్రి లోకేష్ మాట్లాడుతుండగానే వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. నారా లోకేష్ గారు, మినిస్టర్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ప్లీజ్ 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 కూర్చోండి, దయచేసి కూర్చోవాలి. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం. మన ప్రభుత్వం కొత్త పథకం తల్లికి వందనం ప్రకటిస్తాం జరిగింది. త్వరలో గైడ్ లైన్స్ కూడా ప్రకటిస్తాం. రెండో ప్రశ్న సమాధానం. బడ్జెట్లో 9,407 కోట్ల రూపాయలు కేటాయిస్తాం జరిగింది. మూడో ప్రశ్నకు సమాధానం అవునండి. నాలుగో ప్రశ్నకు సమాధానం వివరాలని ఎనెక్షర్ 1లో పొందుపరచడం జరిగింది. ప్లీజ్, ఇది మీ మెంబర్స్ ఏమో నిరసన తెలియజేస్తారు, మీరేమో క్వశ్చన్ అవర్లో. అయితే నేను కూడా అందులో జాయిన్ అయిపోయి ఆపేనా అధ్యక్ష? నేను ఆపేమని అంటున్నా, నేను ఆపమంటున్నా. అధ్యక్ష, ఇది చాలా న్యాయమైన విషయం కదండి అధ్యక్ష. కరెక్టే, కానీ ఇప్పుడు మీరు రెండు స్టాండ్స్ తీసుకుంటే కరెక్ట్ కాదు. మీ వాయిదా తీర్మానం మీద మీరు నిరసన లేకపోతే క్వశ్చన్ అవర్లో మీరు పాల్గొంటున్నారా? ఏదో డిసైడ్ చేసుకోవాలి కదా మీరు. నా ఇది కరెక్ట్ కాదు. నా Question number 13679, Minister for Human Resources.